ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా నరేంద్ర మోదీ చంపుతున్నాడు. నాథురామ్ గాడ్సేకి నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు గాంధీ ఆశయాలను చంపుతున్న వాళ్ళే. ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే బీజేపీ పార్టీ ఈ ఉపాధి హామీ పథకంలో కేంద్రమే మొత్తం డబ్బులు ఇచ్చేది ఒక పనిముట్లకు తప్ప. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కేంద్రం ఇయ్యదట. కేంద్రం 60% ఇస్తుందట, రాష్ట్రాలే 40% పెట్టుకోవాలట. మన రాష్ట్రానికి 40% ఖర్చు పెట్టుకునే స్తోమత ఉందో లేదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మన రాష్ట్రం మీద 11 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. ఇది తీర్చుకోవడానికే తరాలు పడుతుంది. ఎన్నో భావితరాలు నలిగిపోతాయి. ఇప్పటికే మన ప్రభుత్వానికే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు చేయందే మన ప్రభుత్వమే గడవడం లేదు. ఇలాంటి స్థితిలో ఉపాధి హామీ పని భారం కూడా ఈ వేతనాలు ఇచ్చే 40% ఖర్చు కూడా రాష్ట్రాలు పెట్టుకోవాలనే బీజేపీ పార్టీ కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇది ముమ్మాటికి మన రాష్ట్రం పెట్టుకోలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది వరకు గ్రామాలలో, గ్రామ సభలలో గ్రామానికి కావాల్సిన పనులు అంటే పూడికలు తీయడం కానీ, ఒక బావి వేసుకోవడం కానీ, రోడ్లు చేసుకోవడం కానీ, గ్రామాలలో కావాల్సిన పని కోసం వాడుకునే ఉపాధి హామీ పనిని ఇప్పుడు గ్రామస్తుల చేతుల్లో ఉండదు. గ్రామాలకు అధికారం ఉండదు ఏ పనులు చేసుకోవాలని. బీజేపీ పార్టీ చెప్తుందట ఎక్కడ ఏ పని చేయాలి అని. అంటే పక్కన ఒక కాంట్రాక్టర్ ఏదైనా ఒక ప్రాజెక్టు పనో, ఒక రోడ్డు పనో చేస్తే ఆ కాంట్రాక్టర్ కిందికి ఉపాధి హామీ పని చేసే వాళ్ళంతా పోయి పని చేయాలన్నమాట. అంటే ఈ గ్రామాలు, మండలాలు వీళ్ళంతా ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే కంపెనీలుగా మారిపోతాయన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇక ఆ కాంట్రాక్టర్ ఎప్పుడు ఇస్తాడో, డబ్బులు ఎప్పుడు ఇయ్యడో, ఎంత ఇస్తాడో ఇదంతా మొత్తము బీజేపీ పార్టీ ఉపాధి హామీ పనిని కూనీ చేయడానికే చేస్తుంది. ఆ డబ్బులు మిగిలించుకోవడానికే చేస్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నా ఈరోజు పేదవాడి పక్షాన ఉపాధి హామీ పథకాన్ని నిలబెట్టాలి అని కొట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అన్నా ఈ ఒక్క విషయంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ నిలబడి కొట్లాడుతున్నది. ఏ ప్రజలకు వచ్చిన ఏ సమస్య అయినా ఈరోజు ప్రతిపక్ష గొంతై నిలబడిన ఏకైక పార్టీ మన రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎన్ని వికృత చేష్టలు చేస్తున్నా కూడా అటు తెలుగుదేశం పార్టీకి కానీ, అటు జనసేన పార్టీకి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎవరూ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయరు. ఎందుకంటే వీళ్ళందరూ బీజేపీ పార్టీకి బానిసలుగా తయారైపోయారు. బీజేపీ పార్టీకి బినామీలుగా తయారైపోయారు. ప్రత్యేక హోదా మనకు 11 ఏళ్ల క్రితం రావాల్సింది వచ్చిందా? ఇచ్చిందా బీజేపీ?